హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు దేవుడికి పరీక్ష. ఒక ఊళ్ళో ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన ఊరూరు తిరిగి ప్రజలకు దేవుడి మహిమలను గురించి బోధ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ భక్తుడు రామన్నపాలెం అనే గ్రామంలో ఈ విధంగా ఉపన్యాసం చేశాడు. దేవుడు తాను పుట్టించే ప్రతి ప్రాణికి ఆహారం సిద్ధంగా ఉంచుతాడు. అప్పుడు పుట్టిన బిడ్డకు సైతం తల్లిపాలు సిద్ధంగా ఉంటాయి. చీమలాంటి సూక్ష్మ ప్రాణికి కూడా దేవుడు తిండి అందిస్తాడు. ఏ ఒక్క జీవిని తిండి లేక చావనివ్వడు. ప్రతి ప్రాణిని ఏదో ఒక విధంగా తిండి తినిపిస్తాడు. ఎవరన్నా తిననని మూర్ఖిస్తే తన్ని మరీ తినిపిస్తాడు. సందేహం లేదు. ఈ విధంగా భక్తుడు ఉపన్యాసం చేస్తూ ఉంటే జనం ఆనందంగా వింటున్నారు. వారిలో సుబ్బయ్య అనేవాడికి మాత్రం ఈ ఉపన్యాసం నచ్చలేదు. అతను జనం మధ్య లేచి నిలబడి భక్తుడితో, స్వామి, మీరు చెప్పేది మరీ విడ్డూరంగా ఉన్నది. తిననని భీష్మించుకు కూర్చున్నవాణ్ణి దేవుడు ఎలా తినిపించగలుగుతాడు అన్నాడు. దేవుడికి అదెంత పాటి పని నాయనా అన్నాడు భక్తుడు. సుబ్బయ్య చాలా మొండివాడు. అతను ఆ రోజు నుంచి తిండి తినకుండా ఉండటానికి నిశ్చయించుకున్నాడు. దేవుడు తన చేత ఎలా తినిపిస్తాడో చూద్దామనుకున్నాడు. అతని ఇంటికి వెళ్ళగానే భార్య అతన్ని భోజనానికి రమ్మన్నది. నాకు ఆకలి లేదు, నేను భోజనం చేయను అన్నాడు సుబ్బయ్య. మీకిష్టమని కాకరకాయ వేపుడు చేశాను, అంత ఆకలి లేకపోతే కొంచెం తినండి అన్నది భార్య. తిననంటుంటే నీకు కాదు అని సుబ్బయ్య భార్య పైన ఎగిరిపడ్డాడు. పిల్లలు అన్నాలు తింటూ తాము తినేది సుబ్బయ్య నోట బలవంతాన పెట్టబోయారు. ఇంటి దగ్గర ఉంటే తన దీక్ష సాగదనుకొని సుబ్బయ్య ఇంటి నుంచి బయలుదేరి ఊరి పొలిమేర వద్దకు చేరి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ ఊళ్ళోనే ఒక ఇంటివారి కోడలికి దయ్యం పట్టింది. భూతవైద్యుడు వచ్చి మంత్రాలు చదివి కుంభం దిగదుడుపు తీసి దాన్ని ఊరి పొలిమేర దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద పెట్టించమని చెప్పాడు. ఇంటివాళ్ల నౌకర్లు ఆ వంటకాలన్నింటినీ తెచ్చి సుబ్బయ్య కూర్చున్న చోటికి కొంచెం ఎడంగా ఉన్న ఒక మర్రి చెట్టు కింద పెట్టి వెళ్ళిపోయారు. సుబ్బయ్యకు ఆకలి దహించుకుపోతున్నది. వంటకాల వాసన కొట్టి అతనికి నోరూరుతున్నది. అయినా దేవుణ్ణి పరీక్షించడం కోసం అతను తన మనసును నిగ్రహించుకొని అలాగే కూర్చున్నాడు. రాత్రి చాలా పొద్దుపోయింది. అర్ధరాత్రి గడిచాక 3వ జాములో కొందరు దొంగలు తాము పక్క గ్రామాల్లో దొంగిలించిన సొత్తు పంచుకోవటానికి అక్కడికే వచ్చారు. మంచి వంటకాల వాసన వాళ్ళకు కూడా తగిలింది. ఇక్కడ ఈ పిండి వంటలు భోజనము ఎలా వచ్చాయి అని కొందరు దొంగలు అన్నారు. ఎలా వస్తేనేం, కడుపు నిండా తినేద్దాం, ఏమిటా చచ్చు సందేహాలు అన్నారు మరికొందరు. తొందరపడకండి, మనల్ని చంపి మన డబ్బు కాజేయటానికి ఎవరైనా దుర్మార్గులు విషం కలిపిన ఆహారం ఇక్కడ పెట్టి ఉండవచ్చు. అలా చేసిన వాళ్ళు దగ్గరలోనే ఉంటారు, వెతకండి అన్నారు ఇంకొందరు దొంగలు. వాళ్ళు త్వరలోనే అంత దూరంలో చెట్టు కింద నిశ్చలంగా కూర్చొని ఉన్న సుబ్బయ్యను చూశారు. దొంగలంతా బిలబిలామంటూ పోయి సుబ్బయ్యను చుట్టుముట్టి, ముచ్చివెదవ, మమ్మల్ని చంపి మా డబ్బు కాజేయడానికి ఇక్కడ చీకట్లో మాటు వేసి కూర్చున్నావా? నువ్వే తిను ఈ విషపు తిండి అన్నారు. నాకేమీ తెలీదు, నేను తినను అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్య తిననంటే తిననని మొండికెత్తడం చూసి దొంగల అనుమానం మరింత దృఢపడింది. వాళ్ళు సుబ్బయ్యను చావకొట్టి బలవంతాన ఆ వంటకాలు అతని నోట కుక్కారు. వాటిని సుబ్బయ్య తిన్నాడు. సుబ్బయ్య చావకపోవటం చూసి దొంగలు అతనికి పెట్టడం మానేసి కుంభమంతా తామే తినేసి తమ పని ముగించుకొని వెళ్ళిపోయారు. దేవుడే నెగ్గాడు కదా అనుకుని సుబ్బయ్య ఆ చీకట్లో పడి తిన్నగా ఇల్లు చేరుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు టెంకాయ దొంగ. ఒక గ్రామంలో పెదరామయ్య అనే భూస్వామి సిద్ధిగాడనేవాణ్ణి 4 రూపాయల నెల జీతం మీద తోటమాలిగా పెట్టుకుని వాడి చేత తోట వేయించాడు. అందులో అరటి చెట్లు, మామిడి చెట్లు, కొన్ని కొబ్బరి చెట్లు నాటారు. కూరగాయలు కూడా వేశారు. కాలక్రమేణా తోట పెరిగి వచ్చింది. తన జీతం కాస్త పెంచమని సిద్ధిగాడు భూస్వామిని అడిగాడు. అప్పుడేనా, అంత తొందరపడకు,
కొబ్బరి చెట్లు కాపుకురాని చూద్దాం అన్నాడు పెద్దరామయ్య. కొబ్బరి చెట్లకు కూడా గెలలు పడ్డాయి. తన జీతం మరి 2 రూపాయలైనా పెంచి తీరాలని సిద్ధిగాడు పట్టుబట్టాడు. పోరాపో, ఇప్పుడు నీకు తోట పని ఏమంతా ఉన్నదని నీ జీతం ఒక్క దమ్మిడి కూడా పెంచను. ఇష్టముంటే ఉండు, లేకపోతే పని మానేసిపో అన్నాడు యజమాని. సిద్ధిగాడు చిక్కుల్లో పడ్డాడు. వాడు తోటకు చేయవలసిందంతా అదివరకే చేశాడు. ఇక చేయవలసిన కష్టమైన పని ఏదీ లేదు. ఆ సంగతి తెలిసే యజమాని అంత ధీమాగా ఉన్నాడు. ఇంతకాలము ఒళ్ళు దాచుకోకుండా న్యాయంగా పనిచేసిన సిద్ధిగాడు ఇక నుంచి దొంగతనానికి దిగదలిచాడు. వాడు ప్రతి రాత్రి తోట నుంచి 2 టెంకాయలు దొంగతనం చేస్తూ వచ్చాడు. 3 రోజులు గడిచేసరికల్లా పెదరామయ్యకు కొబ్బరికాయలు పోతున్నట్లు ఆచూకీ తెలిసింది. కానీ దొంగ ఎవరో తెలియలేదు. ఆయన సిద్ధిగాడినే అడిగి చూశాడు కొబ్బరికాయలు పోతున్నాయని. కానీ దొంగ ఫలానా అని గాని తనకు తెలియదన్నాడు సిద్ధిగాడు. సరే, రాత్రిపూట తోటలో కాపలా ఉండి దొంగను పట్టుకో అన్నాడు యజమాని. 2 రూపాయలు జీతం పెంచండి, అలాగే రాత్రింబవళ్ళు కూడా కాపలా ఉండి దొంగను పట్టుకొని మీకు ఒప్పజెప్తాను అన్నాడు సిద్ధిగాడు. అదేమీ కుదరదు, నేనే కాపలా ఉంటాలే అని పెదరామయ్య అప్పటికప్పుడే గ్రామదేవత గుడికి వెళ్ళి, తల్లి, టెంకాయ దొంగను ఈ రాత్రి నా కంట పడేస్తివా, రేపు నీకొక మేకనిస్తాను అని దండం పెట్టుకున్నాడు. తాను కూడా దేవతకు దండం పెట్టుకోవటానికి వచ్చిన సిద్ధిగాడు చాటున ఉండి ఈ మాట విన్నాడు. యజమాని వెళ్ళిపోయాక సిద్ధిగాడు దేవతతో, తల్లి, నన్ను యజమాని చేతికి చిక్కకుండా తప్పించావంటే రేపు నీకొక పుంజునిస్తా, అంతకు మించి నా శక్తి లేదు అని దండం పెట్టుకున్నాడు. ఆనాడు అర్ధరాత్రి వేళ సిద్ధిగాడు తోటలోకి ప్రవేశించి బావి పక్కన ఉన్న కొబ్బరి చెట్టెక్కి ఒక కాయ కోసి దూరంగా విసిరివేశాడు. యజమాని తోటలో పొంచి ఉన్న పక్షంలో కాయపడిన చోటనే దొంగ కోసం చూస్తాడని వాడలా చేశాడు. కానీ పెదరామయ్య అంతకుముందే బావి పక్కనున్న చెట్టు మీదకి ఎవరో ఎక్కటం కనిపెట్టి కర్ర తాడు తీసుకొని ఆ చెట్టు కిందకే వచ్చి, ఎవడ్రా చెట్టు మీద, దొంగ వెధవ, నన్నే మోసం చేద్దామనుకున్నావా, కిందకి దిగిరా, నిన్ను చెట్టుకు కట్టేసి చర్మం ఒలిచేస్తాను అని గద్దించాడు. సిద్ధిగాడు భయంతో వణికిపోతూ చెట్టు మీదనే కదలకుండా ఉండిపోయాడు. అంతలోనే ఎవరో మనిషి ఆ చెట్టు మీద నుంచే బావిలోకి గభీమని దూకటం పెదరామయ్య కంటపడింది. వెంటనే అతను బావిలోకి దూకి దొంగ కోసం వెతకసాగాడు. ఎవరిదో తల అతని చేతికి తగిలింది, కానీ పట్టు చిక్కలేదు. కొంతసేపయ్యాక ఆ బావిలో దూకిన వ్యక్తి రామయ్యను ఒక్క తన్ను తన్ని చివాలున బావిలో నుంచి పైకెగిరి తప్పించుకొని పోయాడు. దొంగ లాఘవం చూస్తే అతనికి ఆశ్చర్యమైంది. మర్నాడు పెద్దరామయ్య గ్రామదేవత గుడికి వెళ్ళి, తల్లి, నన్ను మోసగించావు, దొంగ తప్పించుకుపోయాడు, నేను నీకు మేకనివ్వను అన్నాడు. దొంగను కళ్ళ చూపమన్నావు, చూపాను. నీ పనివాడికి 2 రూపాయలు జీతం పెంచలేని పిసినిగొట్టువు, నాకు మేకనిస్తావా? సిద్ధిగాడి జీతం పెంచితే నీకీ కష్టాలే రాకపోను గదా అన్నది దేవత పూజారికి పూని. పెదరామయ్యకు జ్ఞానోదయం అయింది. ఆయన ఆ రోజే సిద్ధిగాడికి జీతం పెంచాడు. తర్వాత తోటలో టెంకాయ దొంగతనాలు జరగలేదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు చిన్న అబద్ధం. వలభీనగరంలో కుమారదత్తుడనే సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతను ధనదత్తుడనే మరొక వర్తకుడు కుమార్తె శ్రీమతి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె వల్ల సంతానం కలగకపోగా ఒక గ్రామంలో ఉండిన పేద ఇంటి పిల్లను పుష్ప అనే దాన్ని ఉపపత్నిగా కొనుక్కున్నాడు. అతను 2 భార్యలతోనూ కాపురం చేస్తూ తన తండ్రి అనంతరం వ్యాపారం సాగించాడు. ఏ కారణం చేతనో కుమారదత్తుడికి వ్యాపారం కలిసి రాలేదు. మూలధనమంతా పోయి అతను అప్పులు పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చేసరికి ఉండిన స్థిరాస్తి చాలా వరకు పోయింది. కుమారదత్తుడు తనకు మిగిలిన దాంతో ఒక మూల ఒక చిన్న ఇల్లు కొనుక్కొని అతి కష్టం మీద సంసారం ఈదుతూ వస్తున్నాడు.
ఇలా ఉండగా ధనదత్తుడి ఇంట ఏదో శుభకార్యం జరిగింది. అక్కడ్నించి మనిషి వచ్చి కుమారదత్తుణ్ణి శ్రీమతిని ఆహ్వానించి తీసుకుపోయాడు. పుష్ప మాత్రం ఇంట్లో ఉండిపోయింది. మాటల సందర్భాన ధనదత్తుడు అల్లుడి హీనస్థితి వివరంగా తెలుసుకొని, ఊరికే కూర్చుంటే ఎలా జరుగుతుంది, నేను 1000 వరహాల మూలధనం ఇస్తాను, దానితో మళ్ళీ చిన్న వ్యాపారం ఏదైనా ఆరంభించు, అది సక్రమంగా సాగితే మరికొంత పెట్టుబడి పెడతాను అన్నాడు. కుమారదత్తుడికి ఎక్కడలేని ఉత్సాహము వచ్చింది. అతను శ్రీమతిని కొద్ది రోజుల పాటు పుట్టింటనే ఉండనిచ్చి వ్యాపారం ఏర్పాటు చేసుకున్నాక తీసుకుపోవటానికి నిశ్చయించుకున్నాడు. మామగారిచ్చిన 1000 వరహాల మూట తీసుకుని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి అతనితో ఈ శుభవార్త చెప్పాడు. ఆ స్నేహితుడు అతన్ని భోజనానికి ఉండమన్నాడు. కుమారదత్తుడు స్నేహితుడి ఇంట నుంచి బయలుదేరి తన ఇల్లు చేరుకునేసరికి అర్ధరాత్రి అయింది. పుష్ప గాఢ నిద్రలో ఉండి చాలాసేపు తలుపు తట్టిన మీదట గాని లేవలేదు. చివరికామె లేచి తలుపు తెరిచాక, అంత మొద్దు నిద్రేమిటి అంటూ కుమారదత్తుడు వరహాల మూటను మంచం మీద పెట్టాడు. ఎక్కడిది ఇంత డబ్బు అని పుష్ప ఆశ్చర్యంతో అడిగింది. నిన్ను ఒక స్నేహితుడికి తాకట్టు పెట్టి తెచ్చాను. ఆ స్నేహితుడు రేపు వచ్చి నిన్ను పట్టుకుపోతాడు అని చిన్న అబద్ధమాడాడు కుమారదత్తుడు. అయితే నేనికి ఇంట్లో ఉండనా అన్నది పుష్ప కంగారుపడి. ఎప్పటికైనా నా చేతికి డబ్బు వచ్చి నిన్ను విడిపించుకుంటే తిరిగి వస్తావు, లేదా నువ్విక అతని దానివే అంటూ కుమారదత్తుడు నిద్రపోయాడు. పుష్ప పల్లెటూరి మనిషి, అమాయకురాలు. ఇంకెవరో వచ్చి తనను మరొక ఇంటికి తీసుకుపోతాడంటే ఆ మనిషి ఎటువంటివాడో, ఆ ఇల్లు ఎలాంటిదోనని ఆమెకు భయం వేసింది. కుమారదత్తుడే తన భర్త అని, ఈ ఇల్లే తన ఇల్లని అనుకుంటూ ఉండటం చేత ఆమెకు ఇప్పుడు భర్త చెప్పిన ఈ మాటతో మతిపోయినట్టయింది. మా నాన్న అమ్మ ఏమంటారో అడగాలి అనుకొని పుష్ప చప్పుడు కాకుండా బయటికి వచ్చి తల వాకిలి తలుపులు గట్టిగా దగ్గరికి వేసింది. అర్ధరాత్రి వేళ నగరం నిర్జనంగానూ నిశ్శబ్దంగానూ ఉంది. బావురమంటున్నది. వీధి వెంట కొద్ది దూరం నడిచాక అర్ధరాత్రి వేళ నగరం నిర్జనంగానూ నిశ్శబ్దంగానూ ఉండి బావురమంటున్నది. వీధి వెంట కొద్ది దూరం నడిచాక ఆమెకు ఇక ముందుకు పోవటానికి భయం వేసింది. కనీసం తూర్పు తెల్లవారితే గాని తాను ఊరు దాటి తన పుట్టింటి దారి పట్టలేననుకొని తానెరిగిన వాళ్ల ఇంటి తలుపు తట్టింది. ఆ ఇంటి వాళ్ళు తలుపు తెరిచి, ఇదేమిటి పుష్ప, ఈ వేళ కాని వేళ ఇలా వచ్చావేం అని అడిగారు. అవును, నన్ను నా భర్త నిష్కారణంగా ఎవరికో తాకట్టు పెట్టాడు. నేను మా వాళ్ల ఊరు వెళ్ళి వాళ్ళేమంటారో తెలుసుకోవాలి. నేను ఆయనకు తెలియకుండా బయలుదేరాను. తెల్లవారాక ఆయనతో చెప్పండి నేను మా పుట్టింటికి వెళ్ళానని. తూర్పు తెల్లవారేదాకా ఇక్కడ మీ పంచలో నడుం వాలుస్తాను అన్నది పుష్ప. ఇంటివాళ్ళు సరేనన్నారు. ఆమె కోడి కూసేదాకా కలత నిద్రపోయి ఆ తర్వాత ఇంటి వాళ్లతో చెప్పి తన తల్లిదండ్రుల గ్రామానికి బయలుదేరింది. బాగా తెల్లవారేసరికి ఆమె నగరం దాటి మైలు దూరం కూడా పోలేదు. అప్పటికే ఆమె కాళ్ళు పట్టుకుపోయాయి. అందుచేత ఆమె దారి పక్కన చతికిలపడింది. కొద్దిసేపటికి అటుగా ఒక యువకుడు వచ్చాడు. అతను కూడా వలభీపురం నుంచే వస్తున్నాడు. ఆ క్రితం రోజు అతను వలభీపురంలో సరుకులు అమ్మి డబ్బు చేసుకుని తన గ్రామానికి తిరిగిపోతున్నాడు. అతనుండే గ్రామము పుష్ప తల్లిదండ్రుల గ్రామానికి కొంచెం ఎగువగా ఉన్నది. అందుచేత ఇద్దరూ కలిసే నడక సాగించారు. పుష్ప తన ఇంటి తలవాకిలి తలుపులు చేరవేసి వీధి వెంట కొంత దూరం నడిచి మరొక ఇంట్లోకి ప్రవేశించటం ఒక దొంగ చూశాడు. ఆమె తిరిగి వస్తుందేమోనని కొంతసేపు వేచి ఉండి ఆ దొంగ కుమారదత్తుడి ఇంట్లోకి చల్లగా చొరబడ్డాడు. లోపల దీపం వెలుగుతున్నది. పడక గదిలో ఒక మనిషి నిద్రపోతున్నాడు. మంచం మీద వరహాల మూట ఉన్నది. దొంగ ఆత్రంగా ఆ మూట తీసుకోబోయాడు. అంతలో కుమారదత్తుడు చివాలన లేచి కూర్చొని, ఎవడ్రా నువ్వు అంటూ దొంగను పట్టుకున్నాడు. దొంగ ఆ పట్టు తప్పించుకొని పారిపోయే ఉద్దేశంతో మరొక గదిలోకి పరిగెత్తాడు. కుమారదత్తుడు వాణ్ణి వెంటాడి వచ్చి మళ్ళీ పట్టుకున్నాడు.
దొంగకు దైవికంగా ఆ గదిలో ఒక మడ్డు కత్తి కనిపించింది. వాడు చప్పున దాన్ని అందుకొని కుమారదత్తుణ్ణెత్తిన ఒక తన్నుదన్ని పారిపోయాడు. కుమారదత్తుడు ఆ క్షణంలోనే ప్రాణాలు విడిచాడు. తెల్లవారింది. పుష్ప పడుకున్న ఇల్లు గలవాళ్లు కుమారదత్తుడితో పుష్ప చెప్పమన్న కబురు చెబుదామని వచ్చి అతని శవాన్ని చూశారు. కుమారదత్తుణ్ణి ఎవరో హత్య చేసి అతని వరహాల మూటను కాజేశారన్న వార్త అధికారులకు తెలిసింది. సహజంగా అనుమానం పుష్ప మీదకే వెళ్ళింది. రక్షక భటులు ఆమె వెళ్ళిన మార్గాన వెళ్ళి ఆమెను ఆమెతో కలిసి ప్రయాణం చేస్తున్న యువకుణ్ణి పట్టుకున్నారు. అతని వద్ద కూడా 1000 వరహాలున్నాయి. పుష్ప ఆమె వెంట ఉన్న యువకుడు కుమారదత్తును హత్య చేసి డబ్బు కాజేశారని న్యాయాధిపతి నమ్మి ఆ ఇద్దరికీ మరణదండన విధించాడు. పుష్ప నిజమే చెప్పినా ఎవరూ నమ్మలేదు. వాళ్లను ఉరితీయబోయే సమయంలో అసలు దొంగ ముందుకు వచ్చి తానే హంతకుండని, ఆత్మరక్షణకుగాను తాను హత్య చేయవలసి వచ్చిందని చెప్పాడు. దొంగ చెప్పినది పుష్ప చెప్పిన దానికి సరిపోయింది. ఇద్దరి ప్రాణాలను కాపాడినందుకు న్యాయాధిపతి దొంగను క్షమించి విడిచిపెట్టేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.